భూమి ప్రైజ్ ఉన్నాయి అవన్నీ పట్టుకొని పెళ్లి మండపం దగ్గరికి వెళ్తుంది. అయితే గగన్తో భవానీతో కొంచెం మాట్లాడాలి అంటూ పక్కకు తీసుకుని వెళ్తుంది. అయితే భూమి అంటుంది, బావా నువ్వు కోప్పడవద్దు, ఇప్పుడు ఈ విషయం చెప్పేస్తే మంచిది, మళ్ళీ దాని తర్వాత మనకు పెళ్ళైన తర్వాత చాలా గొడవలు రాబోతున్నాయి, అందుకే ముందు చెప్పేస్తున్నా అంటూ ఆ భూమి గగన్తో ఇలా అంటుంది. నువ్వు మా ఇంటికి వచ్చి ఉండాలనుకుంటున్నావు కదా అని అంటే, అవును భూమి, నీళ్ళు మైళ్ళు ఏంటి మనీళ్ళు అంటూ గగన్ అంటాడు. అయితే థ్యాంక్ యూ బావా అంటూ భూమి అంటుంది. అయితే మీరు అక్కడికి వచ్చి ఉంటారు కదా, అయితే శారద అత్తయ్యకి ఏ ఇబ్బంది కలగకుండా అప్పుడు వెళ్ళి చూసి వద్దాం అంటూ భూమి అంటూ ఉంటుంది. అయితే ఏంటి నేను మీ ఇంటికి ఇళ్ళ రకంగా రావాలా అంటూ గగన్ అంటాడు. అయితే అప్పుడు భూమి అంటుంది, నువ్వు మరి మా ఇంట్లోనే ఉంటావు అనేసి అన్నావు కదా, మరి ఇంకేమి అనేసి చెప్తే అవును సరే సరే అంటూ భూమిని పెళ్లి చేసుకుందాం అనేసి తాళి కడుతూ ఉంటాడు. అయితే తాళి కట్టకుండా ఆ తాళిని కింద పడేస్తాడు. అయితే గగన్ శరత్చంద్రతో ఎలా అంటాడు, ఇప్పుడు నీ కూతుర్ని ఎవరు చేసుకోవడానికి వస్తారో నేను చూస్తాను అంటూ గగన్ శరత్చంద్రకి చెప్తూ ఉంటాడు. అయితే నాలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని నువ్వు ఎలా తెస్తావో నేను చూస్తాను అంటూ గగన్ శరత్చంద్రకి చెప్తూ ఉంటాడు. అప్పుడు శరత్చంద్ర అంటాడు, ఒక వారంలో నా కూతురికి నీకన్నా మంచి వాడిని తీసుకొని వస్తాను అంటూ ఛాలెంజ్ చేస్తారు. ఈ పెళ్లి ఆగిపోవడంతో అందరూ షాక్ అవుతారు, అందరూ బాధపడుతూ ఉంటారు. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.